కాంపాటి రవి గారు ఇంతకుముందు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఇంతకుముందు ఉన్న చాలా సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు కానీ చాలా తీర్చాడు. బోరు సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ చాలా తీర్చాడు. ఇప్పుడు గత 2 సంవత్సరాలలో చాలా సమస్యలు ఉన్నాయి. తీర్చమని అడిగితే బెదిరింపులు, చికాకులు, చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. చాలా చికాకు చేస్తున్నాడు. ఇక్కడ రామాలయం గుడి కట్టాలంటే చాలా చికాకు చేశాడు. రామాలయం గుడి కట్టాలని అడిగితానికి పోతే చాలా మామూలు ఇబ్బంది పెట్టాడు. బాగా ఎంతో చికాకు చేసి, ఎంతో ఇబ్బంది పెట్టి, అంతా చికాకు మొత్తం చేసి దాన్ని చాలా సంరక్షణ అడిగితే చాలా చేశాడు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో నువ్వు బెదిరింపులు చేయటం, నీకు అది రాదంటాం, ఇది రాదంటాం, ఓట్లు లేకపోతే నిన్ను చూస్తా అంటాం, చాలా చికాకులు చేస్తున్నాడు. దీని సమస్యల గురించే మా వాళ్ళందరూ ఇక్కడ జనం అంతా భయపడుతున్నారు. ఈ భయం అనేది పోవాలంటే మీరు కూడా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని ఏదో సమస్య అనేది ఎట్లా వచ్చింది, ఏ పార్టీ వాళ్ళు వచ్చింది, మీ పార్టీ వాళ్ళు వచ్చింది, మా పార్టీ వాళ్ళు ఏదో చూసుకొని చేయాలని కోరుకుంటున్నాం. ఏ పార్టీ గెలుస్తుంది? బీఆర్ఎస్ గెలుస్తుంది. కాంపాటి రవి గారు చాలా సమస్యలు తీర్చాడు, చాలా ఉన్నాడు, అండగా ఉన్నాడు. డబల్ బెడ్రూమ్ కానీ, ఊళ్ళో కానీ చిన్నపాటి సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు సహాయం చేశాడు. ప్రతి ఒక్కరికి చనిపోయిందని తెలితే చాలు 1 నిమిషంలో వచ్చి ఆయన సాయం చేశాడు. చాలా సమస్యలు తీర్చాడు.